బిజినెస్ పీపుల్ దేశాన్ని నిర్మించే ఒక ఆర్థిక నిర్మాణ యోధులు. వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నా ఎంతో బలంతో వాళ్ళ బిజినెస్‌ను ముందుకు సాగిస్తున్నవారు. ఎవరో ఒకరికి జాబ్ ఇవ్వడం సులభం కాదు. ఎవరో ఒకరి కుటుంబం బతకడానికి అవకాశం ఇవ్వడం గొప్ప కదా! అదే వ్యాపారులు చేస్తున్నారు. కానీ ఈ వెనుక ఉన్న కన్నీళ్ళు, ఒత్తిడి, త్యాగాలు ఎవ్వరికీ కనిపించవు. మన దేశ ఆర్థిక నిర్మాణ బలం ఈ వ్యాపారుల చేతిలో ఉంది. బిజినెస్ పీపుల్ చేతిలో ఉంది. కానీ వాళ్ళ మనస్సు మాత్రం రోజు పోరాడుతుంది. చాలా సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్న ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని లాభాల వైపు పయనించాలని, ఎంతోమందికి జాబ్ క్రియేషన్ చేయాలని ప్రతిరోజు కొత్త టెన్షన్, సేల్స్, పేమెంట్స్, లోన్స్, స్టాఫ్ శాలరీస్, ట్యాక్సెస్. ఒక చిన్న లాస్ అయినా రాత్రిళ్ళు నిద్ర పట్టదు. నిన్ను ఎవరు అర్థం చేసుకోరనే ఒంటరితనం మనసుని తినేస్తుంది. అండ్ చాలా రకాలుగా లోన్లీగా ఫీల్ అవుతూ ఎప్పుడు డే అండ్ నైట్ బిజినెస్ గురించే ఆలోచిస్తారు. శరీరం అలసిపోతుంది కానీ మనసు ఆగదు. సమయం ఉండదు. విశ్రాంతి అనేది లేదు. ఉదయం లాభం కోసం పరిగెడతాం. రాత్రి ఆలోచనలో తినడం మర్చిపోతాం. కుటుంబంతో బయటకు వెళ్ళే సమయం లేదు. పిల్లల చిన్న చిన్న సంతోషాలు కూడా మిస్ అవుతూ ఉంటారు బిజినెస్ పీపుల్స్. బిజినెస్ డీళ్ళు కాకుండా సంబంధాలు డీల్లా మారిపోతున్నాయి. అండ్ ఫైనాన్షియల్లీ స్కిల్స్ లేకపోవడం వల్ల బిజినెస్ కొలాప్స్ అవుతున్నాయి. మొత్తం రిస్క్ వాళ్ళే తీసుకొని మొత్తం వాళ్ళ మీదే పెట్టేసుకుంటున్నారు. ప్రతి నెల 10 మందికి జీతాలు ఇవ్వాలంటే మనం ఎప్పుడు జీతం తీసుకుంటాము అనే విషయాన్ని కూడా మర్చిపోతారు బిజినెస్ పీపుల్. డబ్బు ఉన్నప్పుడు అందరు చుట్టూ ఉంటారు కానీ లాసెస్ వస్తే అందరూ దూరం అవుతారు. సో ఒంటరిగా పోరాడరు యోధుడు బిజినెస్ పీపుల్. ఎస్, ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్ కూడా ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్‌తోకి వస్తారు. ఇంట్లో భార్య, పిల్లలు మనపై గర్వంగా ఉంటారు. కానీ వాళ్ళకు మనతో సమయం కావాలి కానీ మనం ఇవ్వలేకపోతాం. తల్లిదండ్రులు నిద్రపో, జాగ్రత్తగా ఉండు అంటారు కానీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వం. కానీ మనం బిజినెస్ స్ట్రెస్‌లో ఫోన్ కూడా ఎత్తలేం. సక్సెస్ అనే మాట వెనుక దాగి ఉన్నది మన కుటుంబం యొక్క నిశ్శబ్ద సహనం. ఎస్ మై డియర్ ఫ్రెండ్. సో రెస్పెక్ట్ టు బిజినెస్ పీపుల్.